రాష్ట్ర సర్కార్పై ఫైర్ అయ్యారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఇది కమిషన్ సర్కార్ అని మండిపడ్డారు. సూర్యాపేటలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యక్ష శిక్షణ మహాభిమాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు రామచంద్రరావు. కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా బీజేపీ అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాసంపూడి సైదిరెడ్డి ముఖ్య నేతలు పాల్గొన్నారు. సర్కారు రాజకీయాలు పక్కన పెట్టి రైతు సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ పార్టీ పెట్టిన ఎన్టీఆర్ను రాజకీయంగా వాడుకోవడం సిగ్గుచేటన్నారు రామచంద్రరావు. ఎన్టీఆర్ను అవమానించింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా శిక్షణ తరగతులు జరిగినాయి. ఇక్కడ ఈ ప్రశిక్షణ తరగతిలో జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, కార్యపద్ధతి, సిద్ధాంతం గురించి ప్యానెల్ ఆఫ్ స్పీకర్స్ వచ్చి వాళ్ళతో మాట్లాడతారు. ఈరోజు మనం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఒక కమిషన్ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నది. రైతుల బాధలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈరోజు రైతులని బలవంతంగా రైస్ మిల్లర్స్కు తక్కువ ధరలో అమ్మాలైనటువంటి ఒక పరిస్థితిని నిర్మాణం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. మీరే అన్నారు ఎలక్షన్స్ ముందు చివరి ధాన్యం దాకా కొంటామని చెప్పేసి. సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కూడా అదే అంటున్నారు, మీ చివరి ధాన్యాన్ని కొంటారని. కానీ మీ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు కేంద్రమే కొనాలని చెప్తా ఉన్నారు. ఇటువంటి మాటలతో రాజకీయం చేయకండి రైతులతోని. దయచేసి కాంగ్రెస్ పార్టీ ఈ రాజకీయాలు మర్చిపోవాలి. వాళ్ళు ఇటువంటి రైతులతోని వాళ్ళతో రాజకీయాలు చేయొద్దు. దయచేసి మీకు రాజకీయాలే ముఖ్యము పరిపాలన కన్నా ఎక్కువ. అప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు రాజకీయాల కోసము ముస్లింసే కాంగ్రెసే ముస్లిం అని చెప్పారు. నిన్న మీరు కలిసి ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు. నిజంగా కూడా ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగానే వచ్చింది ఎన్టీ రామారావు గారి పార్టీ. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు కేవలం రాజకీయం కోసమే మీరు వ్యక్తులని మీరే వాడుకుంటా అంటే ఇది తగదు. అది ఈ రెండు రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి మంచి సంబంధాలు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు గారిని అవమానపరిచిందనే విషయాన్ని కూడా మనం మర్చిపోరాదు. ఆ అవమానం భరించలేక ఆ రోజు తెలుగువారి గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ నిర్మాణం చేసి తెలుగుదేశం తర్వాత ఎన్డీఏలో ఒక భాగమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు కూడా గౌరవించలేదు. ఎన్టీ రామారావు గారిని అవమానపరిచింది పదే పదే. ఈరోజు కూడా వాళ్ళు అవమానపరుస్తున్నారు. కేవలము రేపు రాబోయేటువంటి ఎన్నికల కోసమే వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేటటువంటి ఫస్ట్ నిదానం ఇచ్చిందే ఎన్టీ రామారావు గారు. నేషనల్ ఫ్రంట్లో భాగంగా ఉన్నప్పుడు ఏ కాంగ్రెస్ అయితే చెప్పుకుంటుందో మీరు స్వాతంత్రం తెచ్చినామని, అటువంటి కాంగ్రెస్ పార్టీని స్వాతంత్రం చేసేయాలి, ఈ దేశం నుంచి పంపించాలి అని